హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా మంత్రి ఎలా ఉండాలి, అతని లక్షణములు ఏమి అని తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యులు వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, మంత్రి ఎలా ఉండాలి, అతని లక్షణములు ఏమి అని. దానికి సమాధానంగా భీష్మాచార్యులు వారు ఇలా చెప్పసాగారు. ధర్మనందన, మంత్రి అనేవాడు ఈ క్రింది లక్షణములు కలిగి ఉండాలి. మంత్రి జ్ఞానపరుడై ఉండాలి. పురజనులకు బంధువుగా మెలిగేవాడుగా ఉండాలి. కార్యశూరుడై ఉండాలి. ధైర్యవంతుడు, శౌర్యవంతుడు అయి ఉండాలి. క్రూరత్వం లేకుండా పరిశుద్ధమైన మనసు కలవాడై ఉండాలి. రాజు పట్ల భక్తి శ్రద్ధలు, అనురాగము కలిగి ఉండాలి. సుఖములను దుఃఖములను సమానంగా అనుభవించేవాడుగా ఉండాలి. తన చెమటను నెత్తురుగా భావించి పనిచేయాలి. ఏ సందర్భంలోనైనా రాజు తన మీద నేరం మోపినా, కోపంతో తిట్టినా తాను కోపగించుకోకుండా రాజుతో సంబంధ బాంధవ్యములు చెడనీయక నిజానిజములు రాజుకు వివరించే ఓర్పు నేర్పు కలవాడై ఉండాలి. తనలోని లోపములను కప్పిపుచ్చుకుంటూ శత్రువుల్లోని లోపములను కనిపెట్టి తగి రీతిగా ప్రవర్తించే బుద్ధిమంతుడై ఉండాలి. పై లక్షణములు కలవాడే మంత్రిగా ఉండడానికి అర్హుడు. రాజు కూడా తన మంత్రులను ఆదరంతో చూడాలి. ప్రజలను మృదుమధురు వాక్తులతో, చిరునవ్వుతో సంతోషం కలిగించాలి. కేవలం దాన ధర్మాలు చేసినందువలన, ప్రియంగా మాట్లాడినందువల్ల ప్రజలకు సంతోషం కలగదు. అందుకే రాజు ఎదుటివారి మనసు తెలుసుకొని వారి మనస్సును నొప్పించకుండా పొందికగా మాట్లాడి ప్రజలకు సంతోషం కలిగించాలి అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి చెప్పారు. ఇది మనకి మహాభారతం శాంతి పర్వము ద్వితీయ ఆశ్వాసంలో ఉంటుంది. మూలం మహాభారతం, తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.